బడులపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 9వ తరగతి ఆపై తరగతులకు ఫిబ్రవరి 1 నుంచి తరగతులు నిర్వహించేందుకు అనుమతించింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయించారు. రెవెన్యూ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ధరణి పోర్టల్లో అవసరమైన మార్పుల్ని వెంటనే పూర్తి చేయాలని అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి, పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి నరేష్ చెబుతారు. నరేష్, స్వామి, అత్యంత ఇంపార్టెంట్ ఇష్యూ ఈరోజు మంత్రులు కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా స్కూల్స్కి సంబంధించి పాఠశాలలు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ప్రారంభించాల్సిందిగా ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా 9వ తరగతి నుంచి ఆ పైన తరగతులు అందరికీ కూడా పాఠశాలలు పునః ప్రారంభించాలని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయం అత్యంత కీలకంగా చెప్పొచ్చు. కరోనా తర్వాత గత ఏడాది మార్చి 22న భారతదేశంలో లాక్డౌన్ విధించిన తర్వాత స్కూల్స్ అన్ని కూడా పిల్లలంతా కూడా ఇళ్లకే పరిమితమైన పరిస్థితి. తిరిగి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఆయన ఏదైతే పిల్లలంతా కూడా తిరిగి 9వ తరగతి ఆ పైన తరగతుల వాళ్ళంతా కూడా పాఠశాలలకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించిన పరిస్థితి. అయితే ఎగ్జామ్స్ విషయానికి వస్తే 90 రోజుల ప్రణాళికను అమలు చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా 90 రోజులు క్లాసులు ఏదైతే సిలబస్ అంటే 50% సిలబస్ తగ్గిస్తారా, లేకుంటే 100% సిలబస్ పూర్తి చేస్తారా అనేది కూడా విధి విధానాలను పూర్తి చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది. ఈ మేరకు మే నెలలో లేదా జూన్ నెలలో ఎగ్జామ్స్ పెట్టే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. మరొకవైపు అత్యంత ప్రధానమైంది అంటే దేశం అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న వ్యాక్సిన్ పంపిణీ మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు 4 గంటలకు ప్రధానమంత్రితో ముఖ్యమంత్రుల సమావేశంలో కేసీఆర్ కూడా పాల్గొనబోతున్నారు. 4 గంటలకు వ్యాక్సిన్ పంపిణీ మీద ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఏ విధంగా వ్యాక్సిన్ పంపిణీ చేయాలి అనేది కూడా ప్రధాని వివరించే అవకాశం ఉంది. దాని తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమావేశం కొనసాగుతుంది. ఇప్పటికే మంత్రులు కలెక్టర్లంతా కూడా ప్రగతి భవన్లో ఉన్నారు. వాళ్ళతో సమావేశం కొనసాగుతున్న మధ్యలోనే ఆయన 4 గంటలకు ప్రధానితో సమావేశం అవుతారు. అంటే వీడియో కాన్ఫరెన్స్లో ప్రధానితో మాట్లాడిన తర్వాత తిరిగి మళ్ళీ ఆయన మంత్రులతో పాటు కలెక్టర్లతో కూడా వ్యాక్సిన్ పంపిణీ మీద చర్చించే అవకాశం ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా నిజానికి ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉంటారో సుమారు 70 లక్షల మందికి వ్యాక్సిన్ పంపిణీ చేయాలని చెప్పి ఆరోగ్య శాఖ ఇప్పటికే ప్రణాళికలు రచించిన పరిస్థితి. ముఖ్యంగా ఓటింగ్స్ ఏ విధంగా అయితే పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసి పోలింగ్ జరుగుతుందో అదేవిధంగా ఏదైతే పంపిణీ చేయాలని చెప్పి వ్యాక్సిన్ పంపిణీ కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ముందుగా ప్రభుత్వ సిబ్బందితో పాటు వైద్య సిబ్బంది, అదేవిధంగా పోలీసులు కావచ్చు, రవాణా వ్యవస్థ ఏదైతే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తూ ఉంటారో వీళ్ళందరినీ కూడా గుర్తించి ముందు వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనవరి 16వ తేదీ నుంచి వ్యాక్సిన్ పంపిణీ చేయాలని చెప్పి ఇప్పటికే ఒక అధికారులకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి. ఆ విధంగా ఈరోజు ముఖ్యమంత్రులు కూడా ఆయన ఏం చెప్పబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తిగా ఉంది. 4 గంటలకు ప్రధానమంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. దీని తర్వాత వ్యాక్సిన్ పంపిణీ కూడా దానిపై కూడా మంత్రులకు అలాగే కలెక్టర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. మరొకవైపు ధరణి పోర్టల్ సంబంధించి అంటే రెవెన్యూ వ్యవస్థలో ప్రభుత్వం ఈ మధ్య కాలంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు కొంత ఇబ్బందికరంగా మారాయి. ప్రజల నుంచి వ్యతిరేకత కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి, చాలా సమస్యలు కూడా ఉత్పన్నం అవుతున్న పరిస్థితి. వీటన్నింటిని కూడా పరిష్కరించేదానికి ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారు. రెవెన్యూ శాఖలకు సంబంధించి ముఖ్యంగా ధరణి పోర్టల్లో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుకు వెళ్లే విధంగా రిజిస్ట్రేషన్ కావచ్చు, వివిధ రెవెన్యూకి సంబంధించిన అంశాలన్నీ కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. మరొకవైపు అడవులను కూడా పెంచాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం పేరుతో ప్రభుత్వం ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున విత్తనాలు నాటే ప్రక్రియ కావచ్చు, అడవుల్లో విత్తనాలు చల్లే ప్రక్రియ కావచ్చు, అదేవిధంగా మొక్కలు పెంపకం మీద చాలా పెద్ద ఎత్తున దృష్టి పెడుతుంది ప్రభుత్వం. వీటి మీద కూడా ఈ సమావేశంలో చర్చించారు. మరోవైపు పట్టణాల్లో పెరుగుతున్న జనాభాకు ఏదైతే సరిపోయినంతగా వైకుంఠధామాలు అంటే శ్మశాన వాటికలను నిర్మించాలి, అదేవిధంగా సమీకృత మార్కెట్లు ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఒక సూత్రప్రాయ అంగీకారానికి వచ్చారు. ఈ విషయాన్ని కూడా అటు మంత్రులు కలెక్టర్ల సమావేశంలో ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆ విధంగా సిద్దిపేట లాంటి ప్రాంతాల్లో కొన్ని మార్కెట్లను కూడా మోడల్ మార్కెట్లను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటి మీద కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. మరొకవైపు అన్నిటికంటే చాలా ముఖ్యమైన నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న నోటిఫికేషన్లు ఏదైతే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ కూడా
వెంటనే భర్తీ చేయాలి, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని చెప్పి ప్రధానమంత్రి ఏదైతే ముఖ్యమంత్రి అటు అధికారులకు సూచించినట్టు తెలుస్తుంది. మరొకవైపు పదోన్నతులు ఏదైతే ప్రమోషన్లు టీచర్స్ కావచ్చు, వివిధ వర్గాల వారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోషన్లు రాక అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటికీ ప్రమోషన్లు కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి సిఎస్ ఇప్పటికే త్రిసభ్య కమిటీ సిఎస్ సోమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఒక త్రిసభ్య కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సంబంధించిన పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. వీటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి ఒక దిశానిర్దేశం కూడా అటు మంత్రులకు కలెక్టర్లకు చెప్పినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ సమావేశంలో నిరుద్యోగులు అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్ కావచ్చు, ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్న పదోన్నతులు కావచ్చు, ఇవన్నీ కూడా వాటిపైన ఒక స్పష్టత అయితే ఈరోజు సమావేశంలో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రధానంగా 2 అంశాలు ఇక్కడ ఈరోజు సమావేశంలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుపోతున్నారు. ఏదైతే వ్యాక్సిన్ పంపిణీతో పాటుగా పాఠశాలల పునఃప్రారంభం అనేది చాలా ప్రధాన అంశంగా మారింది కాబట్టి ఆ రెండింటి మీద ఈరోజు మరి కాసేపటికి చాలా స్పష్టమైన సమాచారం అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. స్వామి రైట్ నరేష్.